చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే వంట అయితే ఎక్కువ చేయలేదన్నమాట. మేడం పిల్లలు అయితే లేరు, నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళారు, రాలేదు రాత్రి. మరి మా సార్కి మాకి మాత్రమే వైట్ రైస్ చేశానండి. అలాగనే మాకు బెండకాయ టమోటా మసాలా కూర అయితే చేశాను, పులుసు. మసాలాకు వచ్చి చికెను, క్యారెట్, కోసు అన్నమాట. దీంట్లో టమాటా కొంచెం ఉప్పు పసుపు వేసాను, అంతేనండి. ఉడకబెట్టాను, ఏం వేయలేదు దీంట్లో. వీటిలో మా సార్కి అయితే ఇలానే చేయాలన్నమాట, నూనె లేకుండా. మరి ఓల్డీ ఉప్పు పసుపు కొద్దిగా వేసి కూరగాయలు చికెన్ వేసి ఉడకబెట్టాను అనమాట. ఈరోజు వంట అయితే ఇదేనండి, సింపుల్ వంట. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుంటారా? అందరూ బాగుండాలి. మరి నేను ఈరోజైతే ఒక జీవికి ప్రాణం పోసాను అన్నమాట. చాలా ఫుల్ హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది నాకు. మరి ఎందుకంటే ఇది నోరు లేని పక్షి అండి పాపము. బయట గ్యాస్ బండలు ఉన్నాయి, అక్కడికైతే నేను వెళ్ళాను. గ్యాస్ అయిపోయింటే మరి అక్కడైతే ఇది దొరికింది నాకు. పాపం దీనికి ఫుడ్ లేదు, నీళ్ళు లేవు అనమాట. ఇక్కడ భయంకరమైన ఎండలండి కోయట్లో. పాపం ఇది అది కాక చిన్న గువ్వ అనమాట, బెలగాయ. ఇది మేము వీటిని బెలగాయలే అంటాము, బెలగాయలు అంటామన్నమాట. ఈ చెట్లలో పొలాల కాడ పోయేటప్పుడు అయితే చాలా ఉంటాయి ఈ చెట్ల మీద. మరి చాలా రోజుల తర్వాత అయితే ఇది చూశాను నేను. మన ఎలాగైనా దీనికైతే ఒక ప్రాణం అయితే నిలబెట్టానండి నేను. చాలా డ్రల్లు ఉన్నది. కొద్దిగా వాటర్ తాగేసి ఫుడ్ తినేలాక గింజలు తినేసేలాక అమ్మ ఇప్పుడైతే ఎగిరెగిరిపోతుందండో ఇది. దీనికి ఇప్పుడు ఉల్లాసం వచ్చేసింది, శక్తి వచ్చేసింది అన్నమాట. ఇక్కడైతే చాలా అంటే చాలా ఎండలండి కోవిడ్లో పాపము. మరి నేనైతే ఎలాగోలా దీనికైతే ఒక ప్రాణం అనేది పోసానన్నమాట, దీన్ని బతికిచ్చాను. మరి నేను పోయినంత వరకు దీన్ని అయితే ఇంట్లో ఉంచుకుంటాను. మరి బయటకైతే వదిలేసాను నేను పోయేటప్పుడు. నాకైతే ఇంకా 10 రోజులు టైం ఉందండి ఇంటికి పోయేకి. అన్ని రోజులు దీన్ని అయితే నేను పెంచుతానన్నమాట. మళ్ళీ అయితే బయటకు వదిలేస్తాను. ఈరోజైతే ఒక మంచి పని చేశాను. మన ఇంటికాడ కానీ ఇక్కడ కానీ పాపం గువ్వలండి, నోరు లేని ప్రాణాలు అన్నమాట. మరి దీని ఆకలి చెప్పుకోవడానికి మనమైతే చెప్పుకుంటాము, మరి ఇవి అయితే పక్షులు కుక్కలు మరి ఇలాంటివి అయితే చెప్పుకోలేవు. మరి మీ దగ్గరలో ఒకవేళ ఈ పక్షులు అలాంటి తిరుగుతుంటే కొన్ని వాటర్ అయితే పెట్టండి పాపము. మనకు నాకు పుణ్యం అనేది ఉంటుంది. ఇది నోరు లేని జంతువులు కాబట్టి మరి మనుషులకైతే మనం ఎన్నో సహాయాలు చేస్తామన్నమాట. ఆ సహాయము తీసుకుని చెప్పి మళ్ళీ మర్చిపోతారు. ఈ ప్రాణం లేనేటి దానికి అలా అయితే ఏముండదన్నమాట. మీరు కూడా ఇలాగనే చేయండి, సరేనా ఫ్రెండ్స్? ఓకే, బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, చూడండి నాకైతే మా మేడం అయితే తీస్తున్న వస్తువులు అయితే మీకు చూపెడుతున్నాను. కొబ్బరి నూనె, పేస్ట్లు, సబ్బు, ఇవన్నీ మొత్తం షాంపులేనండి. ఇవన్నీ షాంపులేను. ఇవంటే ఒక్కసారిగా తెచ్చిచ్చిండేది మాత్రం కాదు, నాకు నెలలో 2 సార్లు అయితే తెచ్చిస్తారు. మరి అవన్నీ అయితే నేను ఒక్కొక్కటి అయితే అన్నీ వాడను కాబట్టి మరి కొద్దిగా అయితే మా ఫ్రెండ్స్కి కొని ఇచ్చాను, వాళ్ళ ఇళ్ళలో తెచ్చిరు కాబట్టి. మరి ఇవన్నీ అయితే ఇప్పుడు ఒక 4 నెలలు 3 నెలల నుంచి అయితే పక్కకి తీసి పెట్టాను అనమాట. ఇప్పుడు ఈ ఇంటికైతే తీసుకెళ్తాను, ఇంటికి పోతున్నా కాబట్టి. నాకు సబ్బులు షాంపులు అన్నీ మొత్తం మేడం అయితే తెచ్చిచ్చాదండి. సార్ కూడా అడిగి తెచ్చిస్తాడు. మరి నాకైతే ఇలా అయితే తెచ్చిచ్చారనమాట.